అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే, మా వారికి నలుగురు చెల్లెండ్లు ఉన్నారు. కాకపోతే ఎప్పుడు ఎవరు కూడా రాఖీ కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే, మా ఇంట్లో ఈ పండగ ఆచారం లేదు. అంటే ఆనవాయితీగా లేదనమాట. దానికనే కట్టలేదు. కాకపోతే వాళ్ళ చెల్లెండ్ల కంటే మా ఆడబిడ్డలకి వాళ్ళందంటే చాలా ఇష్టం, పంచప్రాణాలు. కాకపోతే మా ఇంట్లో ఈ పండగ జరుపుకోము అంతే, ఇంకేం కదా. అది మా అత్తగారింట్లో. మా అమ్మగారింట్లో అయితే జరుపుకుంటామండి, అత్తగారింట్లో అయితే జరుపుకోము. ఇంక ఇక్కడైతే మాత్రము మన ఆశ్రమవాసి అమరావతమ్మ గారు ఉన్నారు కదండి, ఉద్యోగి అమరావతమ్మ గారు. తనైతే మావారిని అన్నగా భావించి ఈ రకంగా మావారికి కొత్త బట్టలు తెచ్చి, అదేవిధంగా స్వీట్ తినిపించి, రాఖీ కట్టి తను మావారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు, పదాలకు నమస్కారం చేసుకొని. మావారైతే ఈరోజు ఉబ్బి తబ్బిబ్బులు అయిపోయారనమాట. ఏమంటే జీవితంలో మొట్టమొదటిసారి తను రాఖీ కట్టించుకున్నారు కాబట్టి. ఇంకా అమరావతమ్మకు కూడా ఈ విధంగా బట్టలు అయితే కొనిచ్చాము. ఇంకా అమరావతమ్మ చేయబోని అయితే చాలా బాగున్నట్లుంది. రాఖీ పండుగ రోజే నేను మా వారు మా చెల్లెళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ చాలా మంది బంధువులు అయితే మా వారికి రాఖీ కట్టారు. ఇదేదో బాగుంది కదా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చిన్న పక్కన. థ్యాంక్ యూ.